చితకింది కాశీమన్న గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా ముగ్గురే ఉన్నారు, వాళ్ళిద్దరు మరి మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న తమ్ముడు అంజన్న, వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున వందనాలు. వేదిక ముందు ఉన్న పెద్దలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలారా, ఈరోజు భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామనేది ఈ సభ. నేనైతే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, ఏ రాజకీయ పార్టీకి ఓటేయమని కూడా నేను చెప్పను. కేవలం నేను భారత రాజ్యాంగం రక్షించుకుందామనే సభ అని అంజన్న అంటే నేను ఇక్కడికి వచ్చాను. మిగతా విషయాలతో నాకు సంబంధం లేదు. యోగేందర్ గారు మాట్లాడిన విషయాలతో నాకు ఏమాత్రం సంబంధం లేదు, అంగీకారం లేదు. భారత రాజ్యాంగం ఎందుకు రక్షించుకోవాలంటే, సరిగ్గా 130 సంవత్సరాల కిందట ఒక బాలుడు 130 సంవత్సరాల కిందట ఒక బాలుడు పాఠశాలలో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళందరితో పాటు ఆడుకుందామని గ్రౌండ్కు వెళ్ళాడు. గ్రౌండ్కు వెళితే అప్పటి వరకు గ్రౌండ్లో ఆడుకునే వాళ్ళందరూ ఈ పిల్లవాడు వచ్చే వరకు రాళ్ళు తీసుకొని పిల్లవాడిని కొట్టారు. అదే పిల్లవాడు నీళ్లు తాగుదామని నల్ల ఉంటే నల్ల దగ్గరికి వెళ్ళాడు. మిగతా పిల్లలందరూ ఆ నల్ల దగ్గర నీళ్లు తాగుతున్నారు. ఈ పిల్లవాడు వెళ్ళగానే, ఒరే శూద్రుడా, అంటరానివాడా, నీవు ఈ నల్ల దగ్గర కాదురా నీళ్లు తాగేది, మేము ఈ నీళ్లు తాగిన తర్వాత ఈ నీళ్ళన్నీ ఇట్లా పారుకుంటూ పోతాయి, కాలువ పోతుంటాయి. ఈ కాలువ చివరికి పోయిన తర్వాత అదో అక్కడ ఒక పంది, ఒక గాడిద, ఒక కుక్క నీళ్లు తాగుతున్నాయి, అక్కడ రా నువ్వు తాగేదని ఆ పిల్లవాడిని తరిమి తరిమి కొట్టారు. ఆ పిల్లవాడే ఒక 30 సంవత్సరాల తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా పరిణామం చెంది భారతదేశ రాజ్యాంగాన్ని రాశాడు. ఆ భారతదేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులని ఒక చాప్టర్ పెట్టాడు. ఆ ప్రాథమిక హక్కులనే చాప్టర్లో ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు సమానత్వం అనే బోధన, సమానత్వం అనే ఆశయం, సమానత్వం అనే కోరిక ఆ ఆర్టికల్లో అంబేద్కర్ చెప్పాడు. ఎక్కడ సమానత్వం? తనకు ఎక్కడైతే సమానత్వం దొరకలేదు, బడిలో సమానత్వం దొరకలేదు, గుడిలోకి వెళ్ళే అవకాశం దొరకలేదు, నీళ్లు తాగే అవకాశం దొరకలేదు, అందరూ వీధులలో ప్రయాణిస్తుంటే, నడుస్తుంటే ఆ వీధులలో నడిచే అవకాశం దొరకలేదు. కనుక భారతదేశంలో ఈ అవకాశం లేకుండా చేసింది ఎవరు? బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులు ఎట్లా చేశారు? మనువాదం అనే ఒక పుస్తకం రాశారు, వేదం అనే ఒక పుస్తకం రాశారు, భారతం అనే ఒక పుస్తకం రాశారు, రామాయణం అనే ఒక పుస్తకం రాశారు. ఈ అన్ని పుస్తకాల్లో ఈ బ్రాహ్మణులు రాసింది ఏమిటంటే, ఈ దేశంలో ఉన్న వాళ్ళు మారలు, మాదిగలు, కుమ్మరు, కమ్మరి, యాదవ, గౌండ్ల, ముదిరాజు, చాకలి, మంగలి, మీరందరూ మా కాళ్ళ కింది వాళ్ళు, మీరందరూ మాకు సేవ చేసి పెట్టాలి. చాకలైన బట్టలు ఉతుకు, మంగళైన గడ్డం కొరకు, మాదిగైన చెప్పులు కుట్టియ్యి, పద్మశాలి బట్టలు వేసియ్యి, గౌన్లైన కళ్ళు తెచ్చియ్యి, గొల్లైన గొంగళ్ళు వేసియ్యి, మీరు మాకు పెట్టాలి. మేము కూర్చొని బతకాలి, మేమేం పని చేయకుండా బతకాలి. రెడ్లారా మీరందరూ వ్యవసాయం చేయండి, రెడ్డిలందరూ వ్యవసాయం చేయండి, మీరు పంట పండించండి, పంట పండించి ఈ గుడికి ఇవ్వండి, ఈ గుడి దగ్గర మేము కూర్చొని నెయ్యితో భుజిస్తాం, పాలు తాగుతాం. ఇట్లా వాళ్ళ జీవితాన్ని రక్షించుకోవడం కోసం ఈ దేశంలో ఒక వర్గం, 2% ఉన్న ఒక వర్గం వాళ్ళ జీవితాన్ని రక్షించుకోవడం కోసం, వాళ్ళు పని చేయకుండా ఉండడం కోసం, వాళ్ళు దోపిడీ చేయడం కోసం ఈ మొత్తం ప్రజలందరినీ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకున్నారు. మరి ఎప్పుడు ఈ కాళ్ళ కింద ఉండే వాళ్ళు ఎప్పుడు అణిగిమణిగే ఉంటారా? ఎప్పుడో ఒకసారి కోపం వస్తుంది. చెప్పులు కుట్టేవాడికి కోపం వస్తుంది, రంపెదీసి తల దగ్గరికి తీసుకొస్తాడు. ఎప్పుడో ఒకసారి బట్టలు ఉతికేవాడికి కోపం వస్తుంది, ఎప్పుడో ఒకసారి కుండలు చేసేవాడికి కోపం వస్తుంది. ఈ కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ తిరగబడతారో అనే భయంతో వాడు పుస్తకాలు రాయటం మొదలు పెట్టాడు. ఆ పుస్తకాల్లో ఏం రాశాడు? ఈ కింది కులాల వాళ్ళు ఎవరైనా సరే మీరు చదువుకోవద్దు, ఎవడైనా చదువుకుంటే నాలుక తెగ్గొయ్యండి,
ఎవడైనా వింటే, వేదం వింటే చెవులో సీసం పోయండి, చంపేయండి అని పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకం పేరే మనువాదం, ఆ పుస్తకం పేరే ఋగ్వేదం, ఆ పుస్తకం పేరే పురుష సూక్తం. ఇంకా ఏం చెప్పాడు? ఎవడైనా సరే వీధుల్లోకి వస్తే ఆ వీధుల్లోకి వచ్చిన వాడిని అక్కడనే చంపేయండి. మలమూత్రాలు ఎత్తేసే పని మాత్రమే మాలమాదిగలు చెయ్యాలి. ఆ మలమూత్రాలు ఎత్తేసినటువంటి వాళ్ళు, ఈ ఎంటరాని పనులు చేసినటువంటి వాళ్ళు మీరు ఊరికి దూరంగానే ఉండాలి, మిగతా మనుషులతో మీరు కలవద్దు అని రాసి పెట్టాడు. ఇంత మాత్రమే కాదు, స్త్రీలు ఉంటారు. ఈ స్త్రీలు వాళ్ళ కులంలో స్త్రీలు ఉంటారు, మిగతా కులాల్లో స్త్రీలు ఉంటారు, అన్ని వర్ణాల్లో స్త్రీలు ఉంటారు. ఈ స్త్రీలు ఎవరు కూడా చదవద్దు అని రాసి పెట్టాడు మనువాదంలో చాప్టర్ 8వ చాప్టర్లో. ఏం రాశాడు అందులో? ఆడవాళ్ళు చదువుకున్న ఆడ మనిషి ఎవరైనా సరే అన్నం పెడితే ఆ అన్నము ప్లేట్లో ఉన్న కంచంలో ఉన్న అన్నము పురుగులుగా మారిపోతుందని రాశాడు. చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న భర్త చనిపోయిన తర్వాత వీడు నరకానికి పోతాడని రాశాడు. ఆడవాళ్ళకి చదువు లేకుండా చేశారు, దళితులకి చదువు లేకుండా చేశారు, శూద్రులకి చదువు లేకుండా చేశారు, మంచినీళ్ళ బావుల్లో నీళ్లు తాగకుండా చేశారు, నడివీధుల్లో నడవకుండా చేశారు, మనుషుల మధ్య గోడలు పెట్టి విడగొట్టారు. ఈ విడగొట్టినటువంటి మనువాదులే, ఈ విడగొట్టినటువంటి బ్రాహ్మణవాదమే ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తుంది. ఈ మనువాదాన్ని ఎదుర్కొన్నటువంటి, అనుభవించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1920 వచ్చేసరికి, 27 వచ్చేసరికి, 30 వచ్చేసరికి, 35 వచ్చేసరికి, 47 వచ్చేసరికి భారతదేశ రాజకీయ పరిణామాలని, భారతదేశ ఆనాడు జరిగిన జాతీయ ఉద్యమాన్ని, ఇటు గాంధీని, అటు కాంగ్రెస్ ను, అటు బ్రిటిష్ వాళ్ళని ముగ్గురితో పోరాటం చేశాడు. ముగ్గురితో పోరాటం చేసి భారతదేశ రాజ్యాంగంలో నా ప్రజలకేం కావాలి, ఇన్ని సంవత్సరాలు మనువాదం, వేల సంవత్సరాలుగా మనువాదం నా ప్రజలకి నీళ్ళు ఇవ్వలేదు, చదువు ఇవ్వలేదు, సంపద ఇవ్వలేదు, రాజ్యాధికారం ఇవ్వలేదు. కనుక ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు ఎవరైనా సమానమని రాశాడు. గనక ఇవాళ మాదిగ కాసిం అనేవాడు ఇక్కడ వచ్చి మీ ముందు మాట్లాడగలుగుతున్నాడు, లేకపోతే మాట్లాడలేడు. ఆనాడు అంబేద్కర్ లాగానే అంబట్పల్లి గ్రామంలో ఊరికి దూరంగానే ఉంటాడు. సమానత్వ హక్కునిచ్చాడు అంబేద్కర్. మనువాదం సమానత్వ హక్కును తీసివేసి స్త్రీలు చదువుకోవచ్చు, దళితులు చదువుకోవచ్చు అనే హక్కునిచ్చాడు ఆయన. ఎక్కడైనా సరే సంచరించవచ్చు, బహిరంగ ప్రదేశాలకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు భారత రాజ్యాంగంలో రాశాడు ఆయన స్వాతంత్రపు హక్కు. ఎవరికైనా స్వాతంత్రం ఉంది ఈ దేశంలో. అప్పుడు రాజ్యాంగం రాయకముందు ఎవరికి స్వాతంత్రం ఉంది? రాజులకు స్వాతంత్రం ఉంది, బ్రాహ్మణులకు స్వాతంత్రం ఉంది, వ్యాపారస్తులకు స్వాతంత్రం ఉంది, మిగతా వాళ్ళకి స్వాతంత్రం లేదు. దేనికి స్వాతంత్రం? రాజ్యాధికారంలోకి రావడానికి ఎవరికైనా స్వాతంత్రం ఉందా? లేదు. వ్యాపారం చేయడానికి ఎవరికైనా స్వాతంత్రం ఉందా? లేదు. చదువుకోవడానికి ఎవరికైనా స్వాతంత్రం ఉందా? లేదు. అందుకే అంబేద్కర్ ఏం చేశాడు? ఎవరికైనా సరే స్వాతంత్రం ఉంటుంది, ఈ దేశంలో అందరూ రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని స్వాతంత్ర హక్కు రాశాడు. ఆ తర్వాత ఆర్టికల్ 25 నుంచి 29 వరకు మత స్వేచ్ఛనిచ్చాడు అంబేద్కర్. ఈ దేశ రాజ్యాంగం ఏమిచ్చింది? మనకి మత స్వేచ్ఛనిచ్చింది. ఎవరైనా సరే తమకిష్టం వచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. అందుకే ఈ వేదిక మీద ముస్లింలు ఉన్నారు, ఈ వేదిక మీద క్రైస్తవులు ఉన్నారు, ఏ మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది భారత రాజ్యాంగం చెప్తున్నది. ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు నమ్మొచ్చు. కానీ మనువాదం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు ఏం చెప్తున్నారు? ఈ దేశంలో ఉండాలంటే నీవు హిందువుగా ఉండవలసిందే. ఈ దేశంలో నివసించాలంటే ఒకప్పుడు మేము గోడల మీద చూసేవాళ్ళం, విద్యార్థులు ఉన్నాను. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాలి అని ఒక సంఘం గోడల మీద రాతలు రాసేది. అది పోయింది, అది ఒక విద్యార్థి సంఘం రాస్తుంది కదా అనుకున్నాం. కానీ వాళ్ళు ఎక్కడికి వచ్చిందంటే ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ మంత్రులు, ఈ దేశ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడుతున్న భాష ఏమిటంటే నీవు ఈ దేశంలో ఉన్నా అంటే హిందూ మతాన్ని అంగీకరించాలి. నువ్వు ముస్లిమా, నువ్వు సిక్కా, నువ్వు క్రైస్తవ, నువ్వు జైన, బౌద్ధ, ఎవరు మాకు అనవసరం. నీవు హిందూ మతాన్ని అంగీకరిస్తేనే ఈ దేశ సరిహద్దుల్లో జీవించడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు అంటున్నారు. భారత రాజ్యాంగం ఏమంటున్నది? ఎవరైనా ఏ మతాన్నైనా అవలంబించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, పరివ్యాప్తి చేసుకోవచ్చు, వాళ్ళ సంస్కృతిని పుస్తకాల్లో రాసుకోవచ్చు, వాళ్ళ మతానికి సంబంధించిన ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పుకోవచ్చు అని భారత రాజ్యాంగం చెప్తున్నది. కానీ మనువాదం దీన్ని వ్యతిరేకిస్తుంది.
అందుకే ఆనాడు రాసిన అనువాదమే తర్వాతి కాలంలో 1930 వచ్చే నాటికి అంబేద్కర్ హోరావరిగా పోరాటం చేస్తున్నాడు. ఒకవైపు మదన్ మోహన్ మాలవీయ నాయకత్వంలో హిందూ మహాసభ, మరోవైపు గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్, ఇంకోవైపు బ్రిటిష్ రామ్సై మెక్డొనాల్డ్ బ్రిటిష్ అధికారులు. ఈ ముగ్గురితో పోరాటం చేస్తున్నాడు అంబేద్కర్. ఈ పోరాటం చేస్తున్న క్రమంలో భారతదేశ రాజ్యాంగంలోకి ఏ హక్కులు పెట్టాలి, ఏ విషయాలు రూపొందించాలనుకున్నప్పుడు ఓటు హక్కు అని ఇవాళ మనం ఇంతమంది మాట్లాడుతున్నాం కదా. ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి? ఈ చర్చ వచ్చింది ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి? ఈ ఓటు హక్కు సంబంధించిన చర్చ అంతకు ముందు వచ్చింది, ఆ తర్వాత వచ్చింది. చాలా సందర్భాల్లో అంబేద్కర్ ఒకటే వాదన చేసుకుంటూ వచ్చాడు. ఓటు హక్కు ఉండాలంటే చదువుకున్న వాళ్ళకు ఓటు హక్కు ఉండాలి, డిగ్రీ చదివిన వాళ్ళకు ఓటు హక్కు ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు ఓటు హక్కు ఉండాలి, భూస్వాములకు ఓటు హక్కు ఉండాలి, రాజులకు ఓటు హక్కు ఉండాలి, సంస్థానాధీశులకు ఓటు హక్కు ఉండాలి. ఇది ఒక వాదన. మరి వీళ్ళు ఎంతమంది ఉంటారు ఈ దేశంలో? ఈ దేశంలో వీళ్ళు 5% 10% మాత్రమే ఉంటారు. మరి మిగతా వాళ్ళకి ఓటు హక్కు అవసరం లేదా? ఇది ఇక్కడ కూర్చున్న ఈ ప్రజలందరూ రాజులు కాదు, ఈ ప్రజలందరూ భూస్వాములు కాదు, ఈ ప్రజలందరూ సంస్థానాధీశులు కాదు, ఈ ప్రజలందరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు. ఆనాడు అంటే మన తాత ముత్తాతలు. అంబేద్కర్ ఏమన్నాడు? భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు 22 సంవత్సరాలు నిండితే చాలు, ప్రతి ఒక్కడికి కులంతో, మతంతో, లింగంతో, జాతితో, భాషతో, రంగుతో సంబంధం లేకుండా ఎవరికైనా ఓటక్కు ఇవ్వాలని అంబేద్కర్ వాదించాడు. గనక ఇవాళ మీ అందరికీ ఓటక్కు వచ్చింది మిత్రులారా. అందుకే ఆ ఓటక్కు సందర్భంలో మనం మాట్లాడుతున్నాం. 2 భావజాలాల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు, 2 ఆలోచనల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు అటువైపు దేశాన్ని, రాజ్యాంగాన్ని మళ్ళీ తీసుకురాబోతున్నారు. ఆనాడు గోల్వాల్కర్ అని ఒక పెద్ద మనిషి బంచ్ ఆఫ్ థాట్ అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆ పెద్ద మనిషి ఏం చెప్పాడో తెలుసా? ఆ పుస్తకంలో ఆ పెద్ద మనిషి చెప్పిన ప్రతి విషయాన్ని ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తున్న పెద్ద మనుషులు అమలు చేస్తున్నారు. ఆ పెద్ద మనిషి ఈ దేశంలో మాకు 3 శత్రువులను ప్రకటించాడు. ఒకరు, ఈ దేశంలో మాకు మొదటి శత్రువులు కమ్యూనిస్టులు, 2వ శత్రువులు ముస్లింలు, 3వ శత్రువులు క్రైస్తవులు. ఈ 3 శత్రువులు ఈ భారతదేశంలో ఉన్నారని ఆ పెద్ద మనిషి ప్రకటించాడు. ఆ పెద్ద మనిషి ప్రకటిస్తే 30లో ప్రకటిస్తే ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పెద్ద మనుషులు కూడా ఈ 3 శత్రువులని చెప్తున్నారు. ఈ 3కి వ్యతిరేకంగానే వాళ్ళ ఆలోచన, ఈ 3కి వ్యతిరేకంగానే వాళ్ళ విధానాలు, ఈ 3కి వ్యతిరేకంగానే వాళ్ళ ప్రభుత్వం నడబోతున్నది. అందుకే వీటన్నిటికీ భారత రాజ్యాంగం అడ్డుగా ఉన్నది. వాళ్ళ పరిపాలన, గోల్వాల్కర్ రాసిన పుస్తకం అమలు కాకుండా, మనవాదం అమలు కాకుండా, పురుష సూక్తం అమలు కాకుండా, ఋగ్వేదం అమలు కాకుండా, బ్రాహ్మణిజం అమలు కాకుండా భారత రాజ్యాంగం అడ్డుగా నిలబడ్డది. భారత రాజ్యాంగం మనకు రక్షణగా ఉన్నది, మన చేతుల ఆయుధంగా ఉన్నది. అందుకే వాళ్ళ టార్గెట్ దేనినంటే భారత రాజ్యాంగం వాళ్ళ టార్గెట్. ఎందుకు భారత రాజ్యాంగాన్ని మాటి మాటికి ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నారంటే, ఈ భారత రాజ్యాంగాన్ని తీసేస్తే, తొలగిస్తే, రద్దు చేస్తే మనువాదం అమల్లోనికి వస్తుంది, బ్రాహ్మణిజం అమల్లోనికి వస్తుంది. మరి బ్రాహ్మణిజం, మనవాదం అమల్లోనికి వస్తే మన పరిస్థితి ఏం కావాలి? 100 సంవత్సరాల కిందట మనం ఊరికి దూరంగా ఉన్నట్లే, 100 సంవత్సరాల కిందట మనం చేతి వృత్తులు చేసుకున్నట్లే, 100 సంవత్సరాల కిందట చదువుకు, గుడికి, మనం సంపదకి, అధికారానికి దూరంగా ఉన్నట్లే మళ్ళీ మన జీవితాలను అక్కడ నెట్టడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే భారతదేశంలో ఒక ఐడియాలజికల్ వార్ నడుస్తున్నది, ఆలోచనల మీద యుద్ధం నడుస్తూ ఉన్నది. దేశ రాజ్యాంగాన్ని ధిక్కరించి, తృణీకరించి భావజాలపరమైన యుద్ధం చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. సినిమాలు వాళ్ళకు అనుకూలంగా వస్తున్నాయి, సీరియళ్లు వాళ్ళకు అనుకూలంగా వస్తున్నాయి, పత్రికలు, టీవీలు వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు, రజాకార్ల మీద వచ్చిన సినిమా, కాశ్మీర్ మీద వచ్చిన సినిమా, కేరళ మీద వచ్చిన సినిమా, రకరకాల పేర్లతో వచ్చిన సినిమాలన్నీ కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న యువతరాన్ని భావోద్వేగానికి గురి చేసి వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. హిందూ మతం పేరు మీద, రకరకాల ఆవేశాల పేరు మీద వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కనుక గ్రామాల నుంచి వచ్చిన పెద్దలారా, చివరికి ఈ విషయం చెప్పి ముగిస్తా. మీరందరూ బతుకమ్మ పండుగ చేసే వాళ్ళు ఉండొచ్చు, బోనాల పండుగ చేసే వాళ్ళు ఉండొచ్చు, చివరికి బొడ్రాయి పండుగలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.
హనుమాన్ మాల వేసే వాళ్ళు ఉంటారు, అయ్యప్ప మాల వేసే వాళ్ళు ఉంటారు, శివమాల వేసే వాళ్ళు ఉంటారు. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. మనం ఎవరిని కాదనడానికి వీల్లేదు. కానీ ఈ హనుమాన్ మాల, అయ్యప్ప మాల, బొడ్రాయి పండుగ, బతుకమ్మ పండుగ, బోనాల పండుగ మన జీవితంలో ఏం మార్పు తీసుకొచ్చిందనేది ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించమని ప్రజలకు చెప్పండి. నీ పిల్లవాడికి నాణ్యమైన విద్య వచ్చిందా? నీ భర్తకి ఆరోగ్యం బాగలేకపోతే, నీ తండ్రికి ఆరోగ్యం బాగలేకపోతే గవర్నమెంట్ దవాఖానా ఉచితంగా వైద్యం చేస్తుందా? లేదా నిరుద్యోగులైన డిగ్రీ చదువుకున్న, పీజీ చదువుకున్న ఒక నిరుద్యోగ యువతి యువకులు బిడ్డలు నీ ఇంట్లో ఉంటే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిందా? నీకు ఆకలితో అల్మటిస్తుంటే 3 పూటలు అన్నం కావాలనుకున్నప్పుడు నీకు అన్నం పెట్టిందా? నీకు బట్టలు లేనప్పుడు నీకు బట్టలు ఇచ్చిందా? ఆలోచించండి. ఆ బట్ట కోసం, ఆ సమాజం కోసం, సమాజం కోసం, ఈ దేశ సంపద రక్షించాలని నల్లమల్లడూరులో డీబిల్స్ కంపెనీ బంగారాన్ని దొంగిలించుకోపోవాలనుకుంటే డీబిల్స్ కంపెనీకి వ్యతిరేకంగా, జిందాల్ కంపెనీకి వ్యతిరేకంగా, వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా దండకారణ్యంలో పోరాటం నడుస్తున్నది. ఆ పోరాటం నడుస్తున్న వాళ్ళని పట్టుకొని చంపేస్తున్నారు, పిట్టల్లాగా కాల్చేస్తున్నారు. రేపు రాజ్యాంగమే లేకపోతే, ప్రజాస్వామిక విలువనే లేకపోతే దండకారణ్యం మిగలదు, నల్లమల్ల మిగలదు. అక్కడ ఉండే ఐరన్, ఇనుము, వజ్రాలు, బంగారము, బాక్సైటు, రకరకాల ఖనిజ సంపద అడవుల్లో ఉన్నది. ఆ ఖనిజ సంపద తర్వాత మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి ఈ దేశ సంపదని లేకుండా ఈ సంపదని వేదాంతకి, లక్ష్మీమిట్టలకి, అంబానికి, ఆదానికి, విదేశాలకి దోచిపెడుతూ ఉన్నారు. ఈ దోచిపెడుతున్న దాన్ని రాజ్యాంగం అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది గనక ఆ రాజ్యాంగం లేకుండా చేయాలనుకుంటున్నారు. అందుకోసమే ఈ సాంస్కృతిక పరమైన దాడిని అడ్డుకొని మీ గ్రామాల్లో ఉన్న యువతరం ఈ మాల పేరు మీద, ఆ మాల పేరు మీద, ఆ పండుగ పేరు మీద, దీని పేరు మీద, దాని పేరు మీద అటువైపు చూపు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా, అన్నలుగా, పెద్దలుగా, తెలిసిన వాళ్ళుగా వాళ్ళ భుజం తట్టి ఒక్కసారి చెప్పండి. మీ ఇంట్లో మీరు ఏ దేవునైనా పూజించుకోండి, ఎవరికి అభ్యంతరం ఉండక్కర్లేదు. దేవుని పూజించుకోవడానికి ఒక్కొక్కరికో దేవత ఉన్నది. అందరికి ఒకే దేవుడు లేడు ఈ దేశంలో. ఎవరి దేవుని వారిని పూజించుకోవచ్చు. కానీ దేవుని పేరు మీద రాజకీయం చేయడం, దేవుని పేరు మీద భావ ప్రచారం చేయడం అనేది తప్పు గనక ఆ ప్రజాస్వామిక విలువల్ని, లౌకిక విలువల్ని, సామ్యవాద విలువల్ని భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సార్వభౌమ, గణతంత్ర, లౌకిక రాజ్యంగా గుర్తిస్తున్నాము. రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం అని భారత రాజ్యాంగం మనకు హామీ ఇచ్చింది కనుక ఆ సమానత్వం సాధించే వైపుగా మీరందరూ ఆలోచించాలని, ఆలోచించడం కోసం ఈ సభ పెట్టి నన్ను పిలిచినందుకు అంజన్న వారి మిత్ర బృందానికి మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.